జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానాపమానయోః. పద అర్థం చూద్దాం రండి. జితాత్మనః మనస్సును జయించిన వానికి, ప్రశాంతస్య ప్రశాంతమైన వానికి, పరమాత్మ పరమాత్మ, సమాహితః స్థిరంగా అనుభవంలో ఉంటాడు, శీత ఉష్ణేషు చలి వేడిలో, సుఖ దుఃఖేషు సుఖం దుఃఖంలో, తథా అలాగే, మాన అపమానయోః గౌరవం అవమానంలో. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, తన మనస్సును జయించిన వాడు ఒక ప్రత్యేకమైన స్థితిని పొందుతాడు. అతని మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే అతనికి పరమాత్మ అనుభవం స్థిరంగా ఉంటుంది. అర్జున, సాధారణ మనిషి చలి వస్తే బాధపడతాడు, వేడి వస్తే అసహనపడతాడు, సుఖం వస్తే పొంగిపోతాడు, దుఃఖం వస్తే కుంగిపోతాడు, గౌరవం వస్తే ఆనందపడతాడు, అవమానం వస్తే బాధపడతాడు. కానీ యోగి అలా కాదు. ఎందుకంటే అతని ఆనందం బయట పరిస్థితులపై ఆధారపడి ఉండదు. అర్జున, చలి వచ్చినా, వేడి వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, గౌరవం వచ్చినా, అవమానం వచ్చినా అతని మనస్సు స్థిరంగానే ఉంటుంది. ఎందుకంటే అతను బయట ప్రపంచంలో కాదు, పరమాత్మలో నిలిచి ఉన్నాడు. అర్జున, మనస్సును జయించిన వాడి విజయం ఇదే. పరిస్థితులు మారినా కూడా అతని శాంతి మారదు అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియజేస్తున్నారు. హరే కృష్ణ.